ప్రతి ఒక్కరికి అడ్వైజ్ ఇవ్వడం ఈజీగా ఉంటుంది, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మాత్రం అంత ఈజీ కాదు. దిసే అడ్జస్ట్ అవ్వు, సైలెంట్గా ఉండు, మనమే మారాలి, కొంచెం అడ్జస్ట్ అవుతే ఏమవుతుంది. బట్ టెల్ మీ వన్ థింగ్, వై ఆల్వేస్ అస్? ఎందుకు మనమే? నేను రాంగ్ చేసినప్పుడు అపాలజైజ్ చేస్తా, కానీ నన్ను డిస్రెస్పెక్ట్ చేసినప్పుడు సైలెంట్గా ఉండడం కష్టమే కదా. ఐ డోంట్ ఫైట్ టు ప్రూవ్ ఎ పాయింట్, ఐ జస్ట్ వాక్ అవే టు ప్రూవ్ మై వాల్యూ. People who couldn't handle my honesty started calling me its attitude. Fine, I would rather have attitude than fake smile and fake bonds. నేను చేంజ్ అయ్యాను అంటారు. ఎస్, బికాస్ బీయింగ్ టూ కైండ్ taught me a lesson. Not everyone deserves my time, my energy, or my explanations. And remember this, access to me is a privilege, not a right. So if my silence bothers you, just know it's protecting my peace, it's not hurting your ego. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే, ఇది ఉసిరికాయ పులిహోర అనమాట. ఫస్ట్ ఏంటంటే 1/2 టేబుల్ స్పూను మెంతులు, 1 టేబుల్ స్పూను ఆవాలు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను. తర్వాత అదే మిక్సీ జార్లోకి 1 కప్పు ఉసిరికాయ ముక్కలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అండ్ 1/2 ఇంచ్ అల్లం ముక్క, ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అందులోనే కొద్దిగా లెమన్, 1/2 లెమన్ కూడా స్క్వీజ్ చేశాను అనమాట. సో ఆ పేస్ట్ పక్కన పెట్టుకుని, తర్వాత బాండీలో ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసి, ఎండుమిర్చి అన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా మనం రెడీ చేసుకున్న ఉసిరికాయ, కొత్తిమీర ఈ పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో అది కూడా పచ్చి వాసన పోయిన తర్వాత ఆల్రెడీ ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అందులో కలుపుకోవడమే. సో ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ ఉసిరికాయ హెల్త్ బెనిఫిట్స్ కూడా అందరికీ తెలిసిందే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్లీ ఏంటంటే కొంచెము ఇంట్లో అందరికీ కూడా కాఫ్ అండ్ కోల్డ్ సివియర్గా ఉంది, అందుకని ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. వాయిస్ ఓవర్లో డిస్టర్బెన్స్ ఉంది, సారీ ఫర్ దట్.